చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 18వ వార్షికోత్సవం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం 4 గంటలకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ పూజలు తెలిపారు. సాయంత్రం పురవీధుల గుండా శ్రీ షిరిడి సాయిబాబా పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. కాబట్టి మనమంతా కూడా రుణమో ఫలమో మనకు కలిగిన దాన్ని ఇక్కడ సమర్పిస్తూ సమాజంలో ఆధ్యాత్మికత, సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వేజన సుఖభోగంతో అనేటువంటి చేసేటువంటి కార్యక్రమాల్లో మనవంతు కార్యక్రమాన్ని తోడ్పాటు అందిస్తూ ఇటు భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ఆలయ కమిటీ అభ్యర్థులను అంతా కూడా వారిని గౌరవిస్తూ మరి కొనసాగిన సందర్భంగా మనమంతా కూడా సహకరించాలని తెలియజేస్తున్నాం. జై బోలో సద్గురు సాక్షాత్ షిరిడి సాయిబాబా రామాయంపేట పట్టణంలో రాజేంద్ర నగర్లో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా క్షేత్రంలో అష్టాదశ వార్షికోత్సవ సందర్భంగా నిన్న సాయంకాలం నుండి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంకాలం సత్య పుణ్యావాదన కార్యక్రమం ద్వారా నవకలశ స్థాపన, రక్షాబంధనము, ఆ తదుపరి తీర్థప్రసాద గోష్ఠితో అన్ని కార్యక్రమాలు ముగిశాయి. ఈరోజు ఉదయమే 4 గంటల నుండి స్వామివారికి పంచామృతాభిషేకము, అర్చనలు, ఆ తదుపరి తీర్థప్రసాద గోష్ఠి ప్రధాన జరిగాయి. 9:30, 10 గంటల నుండి స్వామివారి యొక్క అఖండ నామంతో పంచసూక్తాలతో హవన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నము 1 గంట నుండి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి భక్తులంతా కూడా సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రాదులతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయం చేసి ఆ శ్రీ సాయినాథుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఆలయ కమిటీ వారు, అర్చక బృందం వారు అన్ని రకాలుగా ఆధ్యాత్మికతను రామాయంపేటలో వెల్లివిరిచేలాగా చేస్తున్నారు. రామాయంపేట పట్టణంలో భక్తులంతా కూడా చాలా క్రమశిక్షణతో మరి అందరము గర్వించాలి. మన హిందూ ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి ఈ దేవాలయాలు కొనసాగాలని, ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా శ్రీ సాయినాథుని 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సద్గురు సాయినాథ్ మహారాజ్.